హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా. మీకు ఈరోజు మునగాకు పప్పు అనేది చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా 350 రోగాలకు నయం చేసే కంటి చూపుని మెరుగుపరుస్తుందండి ఈ మునగాకు పప్పు అనేది. దానికి కూడా చాలా మంచిది. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కందిపప్పు, మునగాకు, చింతపండు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు, సన్నటి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, 2 రెమ్మల కరివేపాకు. ముందుగా కందిపప్పు అనేది వాష్ చేసుకుని కాసినన్ని వాటర్ అనేది పోసుకుందామండి. పోసుకుని కుక్కర్కి మూత అనేది పెట్టుకొని 3 విజిల్స్ వేయించుకుని పప్పు అనేది ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత పొయ్యి మీద కడాయి అనేది పెట్టేసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నని ఆవాలు, కాస్తంత జీలకర్ర కూడా వేసుకుందాము. ఈ రెండింటిని కాస్తంత దోరగా ఫ్రై చేసుకుందాము. దోరగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుందామండి. ఎండుమిరపకాయలు కూడా వేసేసిన తర్వాత 4 రెబ్బల కరివేపాకు దంచుకుని వేసుకుందాము. ఇవి కూడా వేగిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందామండి. ఈ పోపు అనేది ఫ్రై అయిపోతుందండి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. చిటికెడు పసుపు వేసుకుందామండి. కాస్తంత ఉప్పు కూడా వేసుకుందాము. వేసుకుని ఇలా కాస్తంత ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు అనేది బాగా వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ దోరగా వేగితే సరిపోతుందండి. వేగిన తర్వాత 1 కప్పు మునగాకు అనేది వాష్ చేసుకుని వేసుకుందాము. ఇలా ఉల్లిపాయ వేయటం వలన మునగాకు అనేది చేదనేది లేకుండా ఉంటుందండి. మునగాకు కూడా కాస్తంత ఫ్రై అయితే సరిపోతుంది. చూసారా ఎలా ఆకు అనేది ఊరినే మగ్గిపోయింది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం అనేది వేసుకుందాము. కారం వేసుకొని ఈ మునగాకు ఉల్లిపాయని ఇలా కలుపుకుందామండి. కాస్తంత వేగనిద్దాము. ఇలా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు రసం అనేది ఇలా వాటర్తో పోసేసుకుందామండి. వాటర్ అనేది పోసేసుకొని ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇందులోకి ముందుగా ఉడికించుకున్న కందిపప్పు అనేది మెదుపుకుని ఇందులోకి వేసేసుకుందామండి. పప్పు అనేది ఎంత పలసగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ మునగాకు పప్పు అనేది. ఒక 10 నిమిషాలు ఈ మునగాకులో పప్పు అనేది ఉడికించుకుందామండి. చూసారా పప్పు అనేది చిక్కబడిపోయింది. ఇంకాస్త చిక్కబడే వరకు ఇలా 5 నిమిషాలు పొయ్యి మీదే అట్పెట్టుకుందామండి. ఈ పప్పు అనేది
మీరు వారంలో 2 సార్లు అయినా వండుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కంటి చూపుకు కూడా చాలా మంచిదండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మునగాకు పప్పు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.